ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు విచారణకు ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ విచారణలో వాంగ్మూలం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు విచారణకు హాజరయ్యారు. ఆయన విచారణలో కీలక విషయాలను గుర్తించిన అధికారులు ట్యాపింగ్ కు గురైన నేతలకు నోటీసులు ఇచ్చి స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. ఇందులో భాగంగా చేవెళ్ల ఎంపీ బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్రెడ్డికి నోటీసులు జారీ చేశారు. కొండా విశ్వేశ్వర్రెడ్డి ఈ విచారణకు హాజరై స్టేట్మెంట్ ఇవ్వాలని సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా సిట్ కార్యాలయానికి కొండా విశ్వేశ్వర్రెడ్డి హాజరయ్యారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా హైదరాబాద్ బ్యూరో రమణ అందిస్తారు. రమణ, ఇంతకుముందే కొండా విశ్వేశ్వర్రెడ్డి సిట్ ఎదుట తన వాంగ్మూలం ఇవ్వడానికి హాజరయ్యారు. అంటే ఎవరైతే ఫోన్లు ట్యాప్ అయ్యాయో వారికి సంబంధించి ఒక్కొక్కరిగా వారిని పిలిచి వారి వాంగ్మూలాన్ని సిట్ రికార్డ్ చేస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ రోజు కొండా విశ్వేశ్వర్రెడ్డి వచ్చారు. కొంతమంది మీడియాకు సంబంధించినటువంటి ఎవరైతే ఎడిటర్లు కావచ్చు, చైర్మన్స్ కూడా వారి ఫోన్లు ట్యాప్ అయినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. బట్టి వారికి సంబంధించి కూడా కొంతమంది వారి వాంగ్మూలం ఇవ్వడానికి సిట్ కార్యాలయాన్ని చేరుకున్నారు. అంటే మొత్తం కేసులో కీలకమైన సమాచారం కోసం సిట్ చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికీ తమ విచారణలో వెళ్లలేని విషయాలతో పాటుగా ట్యాప్ గురైనటువంటి వారి వ్యక్తులకు సంబంధించిన స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేయడం ద్వారా ఈ కేసులో మరింత ముందుకు అంటే బలంగా ముందుకెళ్లేందుకు సిట్ ప్రయత్నం చేసినట్టయితే మనం భావించాల్సి ఉంటుంది. అంటే వ్యక్తిగత గోప్యతను అంటే వారికి సంబంధించి వ్యక్తిగత వివరాలని నిబంధనలకు విరుద్ధంగా రికార్డ్ చేశారు, ట్యాప్ చేశారు అనేటువంటి ఆరోపణ ప్రధానంగా ఎవరైతే బాధితున్నారో వారు వ్యక్తం చేస్తున్న క్రమంలో దాన్ని కూడా ఈ కేసులో కొంత యాడ్ చేసి సీరియస్ గా ముందుకెళ్లాలనే భావనలో సిట్ ఉంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ కావచ్చు, ఆ తర్వాత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తో పాటు చాలా మంది పొలిటికల్ లీడర్స్, తర్వాత కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు, రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారులు, వీరికి సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు ఆరోపణలు నేపథ్యంలో వారందరికి సంబంధించి ఒక్కొక్కరిగా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుంది సిట్. దానిలో భాగంగానే ఇంతకుముందే కొండా విశ్వేశ్వర్రెడ్డి వచ్చారు. ఆయన తన సంబంధించినటువంటి స్టేట్మెంట్ ను సిట్ కు అందిస్తున్నారు. రైట్ రమణ, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.